చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసాను. ఎందుకంటే చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షో. చాలా బాగుంది. మమ్మీ సెంటిమెంట్ అండ్ సన్నుది చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ ఇస్ టూ గుడ్. చాలా బాగుందండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగుందండి. స్టోరీ ఏంటంటే ఒక మదర్కి అండ్ ఒక కొడుక్కి రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేసాము. చాలా బాగుంది మూవీ. వాట్ హ్యాపెండ్ కాదన్న, అసలు ఈ సినిమాలో ఏముంది? బండి కరెక్ట్ గా నడపాలంటే డ్రైవర్ ఉండాలి, అలాగే సినిమా బాగా నడాలంటే డైరెక్టర్ కరెక్ట్ గా ఉండాలి. అసలు ఎందుకు తీసాడో ఏం తీసాడో తెలియదు. ఒక బీజిఎం ఒక్కటే బాగుంది అంతే. అసలు కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో ఫస్ట్ ఆయనకు అర్థం కావట్లేదు. సినిమాలో ఒక 10 మంది తోస్తే గానీ నడవని జీపుని పోలీసులకి ఇచ్చి సీన్లు చేపిస్తున్నారు డైరెక్టర్. అసలు డైరెక్టర్ చేసాడా లేదా అసిస్టెంట్ డైరెక్టర్ చేసాడు సినిమా అర్థం అవట్లేదు. అంటే ఎన్టీఆర్ క్లైమాక్స్ తో ఏడ్చుకుంటూ బయటకు వస్తారని ఎలివేషన్ ఇచ్చాడు కదా ప్రిలీజ్ ఈవెంట్ లో, అది కూడా ఇంపాక్ట్ లేదా మూవీలో? ఈ సినిమా హైలైట్ ఏంటంటే మేడం గారు విజయశాంతి గారు నటించడం హైలైట్. లాస్ట్ మదర్ సెంటిమెంట్ బాగుంది. అప్పుడు వరకు సినిమాని అట్లా పడుకోబెట్టి లాస్ట్ లో లేపితే మాత్రం సినిమా కష్టం కదా. క్లైమాక్స్ తప్ప ఏం లేదు. మదర్ కోసం చైన్ వరుకుంటాడు. ఆ సీన్ ఒక్కటే హైలైట్. ఆ సినిమా ఆ ఒక్క సీన్ బూస్ బంప్స్ వచ్చాయి. మిగతా సీన్ అంతా ఇంకా సినిమా ఎప్పుడు అవుతుంది అన్నట్టు ఉంది. విజయశాంతి గారు కూడా ఫైట్ చేస్తారంట. విజయశాంతి గారు ఫైట్ కాదు, కొంచెం యాక్షన్ సీన్ అనమాట. ఓకే, ఆమె ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్ చేసి సినిమా చేసింది కాబట్టి పోలీసుగా రిటైర్ అయింది ఈ సినిమాలో కూడా. ఓకే, ఆమెని అసలు యూజ్ చేసుకోలేదు డైరెక్టర్. హీరోయిన్ కానీ విజయశాంతిని కానీ డైరెక్టర్ అయితే యూజ్ చేసుకోలేదు. అసలు స్టోరీకి దీనికి నెరేషన్ లేదు. మన ఛత్రపతిని కంబ్యాక్ చేశారు అనుకోవచ్చు. ఛత్రపతిలో అక్కడ ఆ సినిమాని బేస్ చేసి తీశారు. కళ్యాణ్ రామ్ గారు కొంచెం ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం. సినిమా తీయడం లేట్ అయినా పర్వాలేదు, 5 years ఒకసారి సినిమా తీయండి. నందమూరి అంటే ఒక బూస్ బంప్స్, ఆ బూస్ బంప్స్ ఉంటేనే మీరు సినిమా యాక్సెప్ట్ చేయండి. పవర్ ప్యాకెట్ మూవీగా ఈ సినిమా ప్రతి ఒక్క సన్నివేశం కూడా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అన్ని ఎమోషన్స్తో పాటు సోషల్ మెసేజ్, పబ్లిక్ ఉండాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్కి తీసుకున్న సిన్సియారిటీ ఏంటి అనేది వాళ్ళ కెమిస్ట్రీ తగ్గట్టుగా చాలా బాగుంది. స్టోరీ అయితే రొటీనే, మనకు తెలిసింది కదే. ఒక ఎస్పీ కొడుకు ఎస్పీ అవ్వాలని కోరుకుంటాడు. సో తను క్రైమ్ లో చిక్కున్నది అవ్వలేడు. సో ఓవరాల్ గా చూసుకుంటే కథ మనకు తెలిసింది కదే, కానీ కొత్తగా మనకి ఒక మాస్ ఆడియన్స్ కోసం తీశారు. లేదు అలా ఏం లేదు. నాకైతే క్లైమాక్స్ లో నాకు ఏడుపు రాలేదు, కానీ నా పక్క ఉన్న లేడీస్కి అయితే ఏడుపు వచ్చింది. యాక్షన్ అండ్ ఎమోషన్ అన్న, ఓన్లీ ఎమోషన్ అనేది క్లైమాక్స్ లో చూపించాడు. నేనైతే ఆ క్లైమాక్స్ ఫైట్ లో చైన్ నరుక్కోవడం అనేది ఎక్స్పెక్ట్ చేయాల. సో అక్కడ ఫ్యాన్స్ కానీ లేడీ ఫ్యాన్స్ కానీ కొంచెం కన్నీళ్ళు వచ్చే మూమెంట్ ఉంది. సో ఎన్టీఆర్ గారు చెప్పిన మాట అయితే, సర్లే నీకెవరు సినిమా తర్వాత ఆవిడ యాక్ట్ చేసిన రెండో సినిమా. సో ఆవిడ ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసినందుకు అది హిట్ అయింది. రెండో సినిమాలో ఆవిడ హ్యాట్రిక్ అయింది. సో ఆవిడ ఉంటే ఖచ్చితంగా హిట్ అని చెప్పి, గోల్డెన్ లెగ్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాబట్టి ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్. నేను 5కి 4 ఇస్తాను సార్. సో నాకైతే నచ్చింది. నందమూరి ఫ్యాన్స్కి అయితే ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చుద్ది. మంచి మాస్ మసాలా బిర్యానీ పెట్టాడు కళ్యాణ్ రామన్. నేను ఎత్తుకున్నానంటే ఆటోమేటిక్గా నందమూరి ఫ్యాన్స్ అని ఎత్తుకున్నట్టే. సో నాకు నచ్చింది. సో అందరికి బాగా నచ్చుద్ది. ఫ్యాన్స్ అయితే పిచ్చి పూనకాలతో అసలు మామూలుగా బీభత్సం. ఒక వైపు ఎమోషనల్ చేస్తుంటారు, ఒక వైపు యాక్షన్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు ఎక్కడ లాగ్ అనిపించలేదు సినిమా. సో వాళ్ళిద్దరి ఎమోషన్ కి బాండింగ్ కి మనం కనెక్ట్ అవుతాం. సో దానివల్ల మనం సినిమాలో వెళ్ళిపోతూ ఉంటాం. ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ తో నింపించారు. ఒక పేటకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ పోర్షన్ చాలా బాగా అనిపించింది. అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎక్కడ అంటే సాంగ్స్ లేకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక హై మూమెంట్ తీసుకెళ్లాడు. కళ్యాణ్ రాము అతనొక్కడే సినిమా తర్వాత చాలా బాగా చేసిన సినిమా ఇది. యాక్షన్ స్టైలిష్ గా కనబడ్డాడు.
కొంచెం యాక్షన్ చాలా బాగా చేశాడు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అతడు చాలా మెయిన్ విలన్ అతనే బ్రో. శ్రీకాంత్ గారి క్యారెక్టరే హైలైట్ సినిమాలో. ఎందుకంటే తను ఒక పక్కన ఏంటి నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ క్రూయల్ గా యాక్ట్ చేస్తాడు, అంటే వాళ్ళందరినీ మోసం చేస్తాడు. సో తన రోల్ చాలా బాగా చేశాడు. శ్రీకాంత్ గారికి రోల్ కూడా చాలా బాగుంది. విజయశాంతి గారు యాస్టివ్స్ గా సూపర్ గా చేశారు. మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ క్లాస్ ఆడియన్స్ కి చాలా తక్కువ కనెక్ట్ అవుద్ది. మాస్ ఆడియన్స్ మాత్రం పంబరేగిపోద్ది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి నటన విశ్వరూపం చూశారు, అలాగే విజయశాంతి గారి డీసెంట్ పర్ఫార్మెన్స్ చూశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి సినిమాలో. తప్పకుండా చూడాల్సిన మూవీ. నాది ఒకటి మాత్రం నాకు ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ కళ్యాణం ఏదైతే లాస్ట్ లో చేయి నరుక్కుంటాడో అది మాత్రం కొంచెం ఓవర్, అది లేకుండా చూసుకోవాల్సింది. అది ఒక ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. మిగతా అంతా డీసెంట్ గా ఉంది మూవీ. చాలా యాక్షన్ ఎంటర్టైనర్. నా రేటింగ్ వచ్చేసి 2.75. కష్టానికి 3 కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. యాక్షన్ బాగుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్.